హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని క్రియేటివ్ వరల్డ్. ప్రీవియస్ వీడియోలో డెసిమల్ టు ఎనీ బేస్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూసాం కదా. ఈరోజు వీడియోలో దానికి రివర్స్, అంటే ఎనీ బేస్లో ఉన్న నెంబర్ను డెసిమల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో సింపుల్ ట్రిక్తో నేర్చుకుందాం. ఈ వీడియో బీటెక్, డిప్లొమా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. రూల్ చూద్దాం. ఇచ్చిన నెంబర్స్లోని ఈచ్ డిజిట్ని దాని బేస్ పవర్స్తోని మల్టిప్లికేషన్ చేయాలి. ఈ మల్టిప్లికేషన్ రైట్ టు లెఫ్ట్ చేయాలి. వచ్చిన రిజల్ట్స్ అన్నింటినీ యాడ్ చేస్తే డెసిమల్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు బైనరీ టు డెసిమల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1101 బేస్ 2. బైనరీ అంటే బేస్ 2 కదా, సో దీన్ని 2 పవర్స్తోని రైట్ టు లెఫ్ట్ మల్టిప్లికేషన్ అనేది చేయాలి. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3 తీసుకోవాలి. 2 పవర్ 0 అంటే 1, 2 పవర్ 1 2, 2 పవర్ 2 ఈజ్ 4, 2 పవర్ 3 ఈజ్ 8. ఈ వచ్చిన పవర్స్ని ఈచ్ డిజిట్తో మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 1 ఇంటూ 8, 1 ఇంటూ 4 ఇలా చేయాలి. అండ్ వీటిని యాడ్ చేస్తే ఫైనల్ ఆన్సర్ వస్తుంది. 13 బేస్ 10 ఈ ఫైనల్ ఆన్సర్. అంటే 1101 బేస్ 2 యొక్క డెసిమల్ నెంబర్ 13 బేస్ 10. పాయింట్లో ఉన్న నెంబర్స్ని డెసిమల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఇది సేమ్ యాజ్ ప్రీవియస్ క్వశ్చన్ లాగానే ఉంటుంది, కాకపోతే ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్కి రైట్ సైడ్ ఉన్న నెంబర్స్కి 2 పవర్ మైనస్లో తీసుకోవాలి. 2 పవర్స్ మైనస్లో తీసుకోవాలి. అంటే 2 పవర్ -1, 2 పవర్ -2, 2 పవర్ -3 ఇలా సో ఆన్ ఇలా తీసుకోవాలి. 2 పవర్ -1 అంటే 1/2, 2 పవర్ -2 అంటే 1/4, 2 పవర్ -3 అంటే 1/8 తీసుకోవాలి. ఈ వచ్చిన పవర్స్ని ఈచ్ డిజిట్ మల్టిప్లికేషన్ చేశాక వచ్చిన వాల్యూస్ని యాడ్ చేస్తే ఫైనల్ ఆన్సర్ వస్తుంది. $6.625 ఈజ్ ఫైనల్ ఆన్సర్. అంటే 110.101 బేస్ 2 బైనరీ యొక్క డెసిమల్ వాల్యూ 6.625 బేస్ 10. ఇప్పుడు ఆక్టల్ టు డెసిమల్ కన్వర్జేషన్ చూద్దాం. ఎగ్జాంపుల్ 345 బేస్ 8. ఆక్టల్ అంటే బేస్ 8 కదా, అంటే ఇచ్చిన నెంబర్లోని ఈచ్ డిజిట్ని 8 పవర్స్తోని రైట్ టు లెఫ్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. ఈ మల్టిప్లికేషన్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్ని యాడ్ చేస్తే ఫైనల్ ఆన్సర్ వస్తుంది. $229 ఈజ్ ఫైనల్ ఆన్సర్. అంటే 345 బేస్ 8 యొక్క డెసిమల్ వాల్యూ 229 బేస్ 10. పాయింట్లో ఉన్న నెంబర్స్ని ఆక్టల్ టు డెసిమల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్ 12.4 బేస్ 8. ఆక్టల్ అంటే బేస్ 8 కాబట్టి దీన్ని 8 పవర్స్తోని మల్టిప్లికేషన్ చేయాలి. పాయింట్కి రైట్ సైడ్ ఉన్న వాటికి 8 పవర్ మైనస్లో తీసుకోవాలి. సో
10.5 ఈజ్ ఫైనల్ ఆన్సర్. అంటే 12.4 బేస్ 8 యొక్క డెసిమల్ వాల్యూ 10.5 బేస్ 10. ఇప్పుడు హెక్సాడెసిమల్ టు డెసిమల్ కన్వర్జేషన్ చూద్దాం. హెక్సాడెసిమల్ అంటే బేస్ 16, అంటే దీంట్లో 0 to 15 వరకు ఉంటాయి. 0 to 9 వరకు నెంబర్స్, A to F వరకు లెటర్స్ ఉంటాయి. అంటే A అంటే 10, B అంటే 11, C అంటే 12 ఇలా తీసుకోవాలి అప్ టు 15 వరకు. ఎగ్జాంపుల్ చూద్దాం. A1 బేస్ 16, దీన్ని 16 పవర్తో మల్టిప్లికేషన్ చేయాలి. 1 into 16 A into 1 ఇలా తీసుకోవాలి. వచ్చిన రిజల్ట్స్ని యాడ్ చేస్తే ఫైనల్ ఆన్సర్ వస్తుంది. అంటే A1 బేస్ 16 యొక్క డెసిమల్ వాల్యూ 26 బేస్ 10. పాయింట్లో ఉన్న నెంబర్స్ని హెక్సాడెసిమల్ టు డెసిమల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్ 1A.8 బేస్ 16. ఇది సేమ్ యాజ్ ప్రీవియస్ క్వశ్చన్ లానే ఉంటుంది. చూద్దాం. ఇప్పుడు పాయింట్కి రైట్ సైడ్ ఉన్న వాటిని పవర్ మైనస్లో తీసుకోవాలి. వచ్చిన పవర్స్ని ఈచ్ డిజిట్తో మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 1 into 16 A into 1 ప్లస్ ఇది 16 ప్లస్ A అంటే 10 కదా, 10 తీసుకోవాలి A ప్లేస్లో. 1/2 అంటే 0.5. వీటిని యాడ్ చేస్తే ఫైనల్ ఆన్సర్ వస్తుంది. అంటే 1A.8 బేస్ 16 యొక్క డెసిమల్ వాల్యూ 26.5 బేస్ 10. స్క్రీన్ పైన ప్రాక్టీస్ క్వశ్చన్ ఇచ్చాను, దానికి డెసిమల్ వాల్యూ ఏంటో కామెంట్లో చెప్పండి. Thank you for watching.